జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి అందరికీ తెలుసు. అయితే రిమాండ్ రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఒక రిపోర్ట్. నేరాన్ని అంగీకరించినట్టుగా సోషల్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ జానీ మాస్టర్ భార్య మాత్రం ఇంకా రిమాండ్ రిపోర్ట్ రాలేదని, అది ఆమె ఇచ్చిన FIR కాపీ అని, అది రిమాండ్ రిపోర్ట్ ఎలా అవుతుంది అని అంటున్నారు. ఇక ఈ కేసు గురించి సుమలత అలియాస్ ఆయేషా మాట్లాడుతూ కోర్టులోనే మేం పోరాడతామని చెప్పుకొచ్చింది. కానీ జానీ మాస్టర్ ఎప్పుడు కూడా ఆమెను వేధించలేదని, పని డిస్టర్బ్ చేయాలనేది చెప్పుకొచ్చింది. విశ్వక్ సేన్ మూవీ కోసం ఆమె సరిగ్గా పనిచేయడం లేదని, అందుకే ఆమెను తీసేశారని చెప్పుకొచ్చింది. శర్వానంద్ మనమే సినిమా ఆఫర్ జానీ మాస్టర్కి ఇప్పించాడని కూడా చాలా విషయాలు సుమలత మీడియాతో పంచుకున్నారు. ఇలా సుమలత చెప్పిన విషయాలను చూస్తే సుకుమార్, అల్లు అర్జున్ ఆమె వెనకాల ఉన్నట్లుగా కూడా మాట్లాడారు. ఇక దీనిపైన కళ్యాణ్ దిలీప్ సుంకర మాట్లాడారు. కానీ జానీ మాస్టర్ భార్యతో తాను మాట్లాడానని, ఆమె చెప్పిన విషయాలు విన్నానని అన్నారు. జానీతో మిత్రులుగా ఉన్న కొంతమందే హీరోల సహాయంతో ఇలా చేశారని ఆమె అన్నారు. కానీ నేను నా అనుకున్న సర్కిల్తో కనుక్కున్నానని, హీరోలు అలాంటి వారు కాదని ఆవిడకు చెప్పాను. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పేరుని ఇందులోకి లాగాం, కానీ దానికంటూ ఓ ఆధారం లేదు, అలాంటి గాలి మాటల్ని నమ్మకూడదు అంటూ ఇక జానీ మాస్టర్ కేసు మీద కళ్యాణ్ దిలీప్ సుంకర మాట్లాడడం జరిగింది.